ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకుని ముందుకెళ్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ప్రతి వారు జీవితాలు బాగుపడ్డాయి, జీవితంలో మీరు వెలిగించబడ్డారు అంటే ఆ వెలుగును అనేక మందికి పంచిపెట్టాలి. మీరు సువార్త ప్రకటించబడటం ద్వారా మీ జీవితాలు వెలిగించబడ్డాయి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలను సాక్ష్యాలుగా అనేక మందికి ప్రకటించాలి. నిత్యరాజ్యానికి వారసులుగా మీరు అయినప్పుడు అనేక మందికి అది నిత్యరాజ్యానికి వారసులు అవడానికి మనం సహాయపడాలి. సువార్త అంటే ఏంటంటే మంచి వార్త, మంచి మార్గము, మంచి స్థితిలోకి నడిపించటం. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను. కొంతమంది ప్రతి సమయంలో కూడా ఆ సువార్తను ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. వాళ్ళు కూర్చున్నా, లేచినా, మార్కెట్కి వెళ్ళినా, వంట చేసుకున్నా, ఏం చేసినా, ఏ మనిషి ఫోన్ చేసినా, ఏ మనిషి మాట్లాడినా ముందుగా వాళ్ళు ఏదో విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని చెప్పి అదే ధ్యేయంగా పెట్టుకుంటుంటారు. యాండీ మీక్స్ అనేటువంటి ఆయన, గూగుల్లో కూడా మీరు చూడొచ్చు, ANDYMEAKINS, యాండీ మీకిన్స్ అనేటువంటి ఆయన బ్రిటిష్ దేశస్థుడైన, బ్రిటిష్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన అనేక సంవత్సరాలుగా ఆఫ్రికాలో సేవ చేస్తూ ఉన్నాడు. 1996 నవంబర్ 23, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటన. 1996వ సంవత్సరం నవంబరు 23వ తారీఖున ఇథియోపియన్ ఎయిర్లైన్కి చెందినటువంటి విమానాన్ని 3 దుర్మార్గులు హైజాక్ చేశారు. అంటే పాసెంజర్స్గానే ఎక్కి ఆ ఫ్లైట్ని, ఆ యొక్క విమానాన్ని వాళ్ళు స్వాధీనంలోకి తీసుకున్నారు. అంటే పైలట్స్ని వాళ్ళని కంట్రోల్ చేసి ఇంకా వాళ్ళ స్వాధీనంలోకి ఆ ఫ్లైట్ని తీసుకోవడం జరిగింది. ఆ యొక్క విమానము అడిస్ అబాబా నుండి నైరోబీ వెళ్తుందన్నమాట. నైరోబీ. అయితే విమానంలో ఇంధనం లేకపోవడం వల్ల ఏమైందంటే కొమరాస్ ద్వీపాలకు సమీపంలో సముద్రంలో పైలట్ గారు చాకచక్యంగా దింపేశాడు. యాక్చువల్గా ఎంత ఇంధనం ఉండాలో అంత ఇంధనం దాంట్లో పెట్టుకోకుండా నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాక, లేకపోతే నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఫిల్లింగ్ చేసుకుంటారని ఏ ఉద్దేశంతో వాళ్ళు సరిపడినటువంటి ఇంధనం కాకుండా కొంత దూరం వెళ్తాకే అందులో ఇంధనం ఉంది. పైలట్స్కి ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ పైలట్ ఆ యొక్క విమానం ఈ యొక్క సముద్రంలో దిగితే కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎటు కాని అడవుల్లో దింపటం కుదరక అక్కడ ఫైర్ అవుతుందని చెప్పి చెట్లు తగిలి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క కొమరాస్ ద్వీపాలకు సమీపంలో ఉన్నటువంటి సముద్రంలో పైలట్ సాకసక్యంగా దింపేశాడు. బాగానే ఉంది. నేలపై దింపినట్లయితే మొత్తం విమానం శిథిలమైపోతుంది, ప్రయాణికులందరూ చనిపోతారు. కాబట్టి అలా కాకుండా కనీసం కొంతమంది అయినా బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నీటిలో అయితే విమానం కూడా పాడవ్వకపోవచ్చు, అంటే మునగొచ్చు, కానీ ఏదోటి చేస్తారులే అన్నట్టు ఆ ఆలోచనతో అలా చేశారు. ఆ రోజు ఏమైందంటే ఆ యొక్క విమానంలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారంటే 163, అంటే 163 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు హైజాకర్లతో కలిసి. ఆ 163 మందిలో దగ్గరగా 119 మంది చనిపోయారు. హైజాక్ చేసేవాళ్ళు కూడా చనిపోయారు. 119 మంది చనిపోయారు అది నీటిలో మునిగిపోవటం వల్ల. కానీ ఇక్కడ కొమరాస్ బీచ్లో
మరి సరదాగా కాలం గడుపుతున్నటువంటి అనేకులు, అంటే బీచ్‌కి వెళ్తారు కదా చాలామంది. బీచ్‌కి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకోవడానికి చేతిలో సెల్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ యొక్క విమానం అలాగ ఎగురుకుంటా రావటం, అది నీటి మీద పడిపోవటం, అది నీటిలో మునిగిపోవటం, దీన్నంతటిని కూడా బీచ్‌లో సరదాగా కాలం గడుపుతున్నటువంటి అనేకులు తమ కెమెరాల్లో, సెల్ ఫోన్స్‌లో ఈ యొక్క చిత్రాన్నంతా కూడా, ఈ యొక్క వీడియోనంతా కూడా, ఈ యొక్క దృశ్యాన్ని వాళ్ళు చిత్రీకరించడం వల్ల ఏమైందంటే, విమానం మునిగిపోయేటువంటి దృశ్యాన్ని ఈరోజు మనము కూడా అప్పుడు ఏం జరిగిందో 1996లో డేట్ కూడా చెప్పాం కదా మనం. ఆ రోజు కూడా చెప్పాం కదా. 1996 నవంబర్ 23. ఆ రోజున ఎలా జరిగిందో, ఏం జరిగిందో అంత స్పష్టంగా క్లియర్‌గా ఈరోజు కూడా మీరు ఆ యొక్క విమానం మునిగిపోయేటువంటి ఆ దృశ్యాన్ని మనం యూట్యూబ్‌లో చూడగలుగుతాం అన్నమాట. యూట్యూబ్‌లో ఉంది ఇదంతా కూడాను. ఒకవేళ మీ ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే, లేకపోతే మీ ఫోన్‌లో మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళి ద హైజాక్, హెచ్ఐజేఏకే హైజాక్ అండ్ క్రాష్ ఆఫ్ ఇథియోపియన్ ఫ్లైట్ 961 మీరు అని సెర్చ్ చేసి ఈ యొక్క యూట్యూబ్లో మీరు చూస్తే అనేక వీడియోలు చూసుకోవచ్చు మీరు. దానికి సంబంధించినటువంటి అనేక మంది తీసిన వీడియోలు అక్కడ ఆ యూట్యూబ్లో వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది అంతా కూడా మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క హైజాకర్లు ఆ విమానాన్ని ఆస్ట్రేలియా తీసుకుని వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. అయితే ఆస్ట్రేలియాకు వెళ్ళటానికి సరిపడేటువంటి ఇంధనం ఆ విమానంలో లేదు కాబట్టి, వారు హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి మరి కొమరాన్ ద్వీపాన్ని సమీపిస్తున్నప్పుడు ఒక ఇంజిన్ ఇంధనం లేక మరి పనిచేయటం మానేసింది. అయితే ఈ విషయం ఎప్పుడైతే ఇంజిన్ పనిచేయటం మానేసిందో, ఆ విమానంలో మరొక ఆసక్తికరమైన విషయం జరిగిందనమాట. యాండీ మీకిన్స్ గారు తన భార్యతో పాటు అదే విమానంలో ఉన్నారు. గొప్ప సేవకుడైన ఈ పైలట్ రెండవ ఇంజిన్ కూడా అతి త్వరలోనే ఆగిపోవచ్చు అని చెప్పాడు అనమాట. ఒక ఇంజిన్ ఆల్రెడీ ఆగిపోయింది, రెండవ ఇంజిన్ కూడా అతి త్వరలోనే ఆగిపోవచ్చు అని చెప్పగానే వెంటనే యాండీ గారు లేచి నిలబడ్డారు. దైవ సేవకుడిన కాబట్టి ఈయనకి భారం సువార్తను ప్రకటించాలని చెప్తే వెంటనే లేచి నిలబడ్డాడు. ఎలాగ చనిపోతున్నాం అన్నట్టు. ఈ యొక్క ప్రమాదంలో మనలో చాలామంది మరణించవచ్చు, కాబట్టి మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి అని బిగ్గరగా మాట్లాడుతూ మొదలుపెట్టాడు ఆయన. మాట్లాడి సువార్తను వారికి క్లుప్తంగా చెప్పి, ప్రయాణికులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి, యేసయ్యను స్వీకరించండి, మీ జీవితాలు మరి ఇక్కడితో ముగించకూడదు, ఇక్కడితో ప్రారంభించబడాలి. ఆమేన్. ఈ విధంగా ఆయన సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. ఎయిర్ హోస్టెస్గా మరి పనిచేస్తున్నటువంటి క్యాథరిన్ అనేటువంటి స్త్రీ, ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా లోపల, చక్కటి డ్రెస్ వేసుకుని మన సర్వింగ్ చేస్తారు. వాళ్ళలో ఈ క్యాథరిన్ అనేటువంటి సహోదరి తన తల వంచి యేసుక్రీస్తు ప్రభువుని తన పాపాలు క్షమించమని వేడుకున్నది. అనేకులు యాండీ గారి మాటలకు ప్రభావితమయ్యారు. మరి ఆమె బ్రతికింది కాబట్టి ఆమె చెప్పడం జరిగిందనమాట. యాండీ గారి మాటలకి అనేక మంది ప్రభావితమయ్యారు అని ఆమె చెప్పింది. అనేకుల యొక్క మరి ప్రమాదంలో మరణించారు. విచిత్రమైన విషయం ఏంటంటే, యాండీ గారు అనగా ఆ సేవకుడు కూడా కుటుంబంతో సహా మరణించారు. కానీ ఆయన చివరి క్షణం వరకు బోధిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. బోధిస్తూనే చనిపోయాడనా. ఆయన చనిపోయాడు కానీ అనేక మంది జీవించడానికి కారకుడయ్యాడు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉందనేటువంటి బాధ్యతను ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి చివరి ఆజ్ఞను పాటించాలని యాండీ గారు చివరి వరకు కూడా దృఢ నిశ్చయితతో ఉన్నారు. అనేక మంది సువార్తను ప్రకటించడే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి నీ లక్ష్యం ఏంటి? సువార్తను ప్రకటించాలని, దేవుని ఆజ్ఞ నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నావా? లేకపోతే ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలను ఎదుర్కొంటూ ఎప్పుడు ఈ శ్రమ నుంచి బయటపడాలి, ఈ శ్రమ నుంచి బయటపడితే చాలు జీవితం అని చెప్పి ఆలోచనతోటే ఇంకా జీవితాన్ని గడుపుతున్నట్లయితే, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి సమయమందును అసమయమందును ప్రయాసపడమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దేవాదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.